రుద్రాని మాటలను చూసి స్వప్నకి ఒక అనుమానం వస్తుంది. అసలు ఏనాడు అపర్ణ గురించే పట్టించుకోని మా అత్త ఇంత సానుభూతి చూపిస్తుంది, చావు దాకా వెళ్ళింది అన్నట్టు మాట్లాడుతుంది. ఇందులో ఏదో తిరకాసు ఉందిరా, దాని గురించి ఆలోచించండి. కావ్యని అనవసరంగా నిందించకండి అంటూ మాట్లాడితే, కానీ రాజు ఏం చేస్తాడంటే కావ్య దగ్గరికి వెళ్ళి, "నువ్వు ముందు ఇంట్లోంచి వెళ్ళవే, క్షమాపణ చెప్పడానికి నీకు అంత అహంకారమా? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. కుటుంబ భ పరువు కోసం పెళ్లి చేసుకున్నాను. తాళి కట్టిన పాపానికి ఇంట్లో ఉండనిచ్చాను. పెద్దవాళ్ళు బాధపడతారని నా గదిలోకి రానిచ్చాను. మా అమ్మ కోసం నీతో బలవంతంగా కాపురం చేశాను" అని చెప్పగానే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక కావ్య అయితే కుప్పకూలిపోతుంది. నోటి వెంట మాటే రాదు. తడి ఆరిపోతుంది. ఆ విధంగా బాధపడిపోతూ ఉంటుంది కావ్య. ఇన్ని రోజులు ఏదో ఒక రోజు మీ మనసులో నాకు చోటు దొరక్కపోతుందా? ఎన్నో కష్టాలు పడి నా కాపురం నిలబెట్టుకున్నాను కదా! నా భర్త మనసు మారింది. ఆ మనసులో నాకు కాస్త చోటు దొరికింది అని అనుకున్నాను. కానీ మీరు నన్ను భరించారా? బలవంతంగా కాపురం చేశారా? ఛీ! ఆ మాట తలుచుకుంటేనే నాకు బాధేస్తుంది, కోపమొస్తుంది అనైతే అనుకుంటూ, ఇక రుద్రాని మాత్రం ఎంత కోపంగా చూస్తూ ఉంటుందంటే కావ్యని, అబ్బా! త్వరగా ఎళ్ళిపోతే బాగుండు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. కానీ రాజు మాత్రం కావ్య మాటలకి ఏటికి చెల్లించడు. కావ్యదే తప్పు అన్నట్టు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ కావ్య ఒక్కొక్క మాటకి ఇంట్లో ఎవరి దగ్గర సమాధానం ఉండదు. కానీ కావ్య మనసైతే ముక్కలైపోయింది రాజు విషయంలో. అంతలాగా బాధపెట్టాడు. బలవంతంగా కాపురం చేశాను అంటే ఆ పదంలో ఎంత అర్థం ఉందో అది తలుచుకుంటేనే కావ్య బతికుండి కూడా చచ్చిపోయిన రకంగా అయిపోతూ ఉంటుంది. మొత్తానికి కావ్య విషయంలో పెద్ద అన్యాయమే జరుగుతుంది.